హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఎగ్ కోఫ్తాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక పావు కిలో వరకు ఫిష్ ఎగ్స్ని ఈ విధంగా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే నార్మల్ కారమైనా వేసుకోండి. ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత 1 స్పూన్ వరకు పుదీనా, అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. మనం ఎగ్స్ని ముందుగా ఒక జాలి గరిటెలో వేసుకొని చక్కగా వాటర్ అంతా వడగట్టేయాలి, లేదంటే పలుచుగా అయిపోతుంది. చూడండి, దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకున్నట్లయితే మనం బాల్స్ వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఇందులోనే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇంకా కొద్దిగా పలుచుగా ఉంది వేయలేమంటే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. చూడండి, నూనె వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని నూనెలో వేసుకోవాలి. చూడండి, నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీకు కొద్దిగా పలుచుగా ఉంది, మేము వేయలేకపోతున్నామంటే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని, కొత్తగా వేసేవాళ్ళు కొద్దిగా గట్టిగా ఉన్నట్లుగా చేసుకోండి. ఈ విధంగా అన్నిటిని వేసుకొని చూడండి, ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా తిరిగేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని ఒక పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా నూనెను వడగట్టుకుంటూ మనం ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగానే మిగతా వాటిని కూడా అన్నిటినీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా నూనెను వడగట్టుకుంటూ అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం 1 కప్పు వరకు ఉల్లిపాయలని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఈ విధంగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక పక్కకి తీసుకొని 1 కప్పు వరకు టమాటాలను కూడా వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండింటిని మంచిగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇది మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ రెండు మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మసాలాలంతా మంచిగా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా మంచిగా కలుపుకున్నాక ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసుకొని కోఫ్తా బాల్స్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఈనెల్లా కట్ చేసి ఆఖరిని వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడండి, వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఈ బాల్స్ అనేవి సాఫ్ట్గా తయారవుతాయి, అలాగే మంచిగా ఉడుకుతాయి కూడా. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా ఉడికాయి కదా ఈ బాల్స్, వీటిని ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఒక 2-3 స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ కోఫ్తా బాల్స్ అనేవి రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.